వాడతాయి, ఆ నీళ్ళే మనం తాగుతాం. కాబట్టి మహాసముద్రంలో చెంబెని నీళ్ళు బిందెని నీళ్ళు బయటికి పోయినంత మాత్రాన సముద్రానికి ఏం కాదు. సముద్రం నీళ్లే నదుల్లో పోయి జనాల దాహాత్రిని తీరుస్తాయి, అది గుర్తు పెట్టుకోండి. కాబట్టి మేము ఏమంటాం, బెంగాల్ తమిళనాడు విషయమే మనం మాట్లాడుకుంటే మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లు అది బెంగాల్లో వీళ్ళకి బెనిఫిట్ అయింది భారతీయ జనతా పార్టీకి, ఇటు తమిళనాడులో కొంత మైనస్ అయింది. ఒప్పుకుంటారా? అట్లెందుకు అవుతుంది చూడండి, ఫలితాలు వేచి చూద్దాం మనం. దరిదాపుగా అట్లెందుకు అనుకోవాలి మనం, వ్యతిరేకమైందా అనుకూలమైందా అనేది అసలు ఫలితాలు. ఇవన్నీ ఉత్తుత్తి ఫలితాలే కదా, ఎగ్జాక్ట్ కాదు కదా, ఇది అసలైన ఫలితాలు కాదు కదా. వీటినే మనం కొలమానంగా తీసుకోవటం. తెలంగాణ ఎన్నికలప్పుడు ఏమైంది అని చాలా సంస్థలు బీఆర్ఎస్ అని, మరి కాంగ్రెస్ అధికారం రాలేదా? కాబట్టి వీటన్నిటిని కూడా దగ్గరగా అనుకోవాలి తప్ప అసలు ఫలితాలు 4వ తారీఖు వస్తాయి. అప్పటిదాకా వేచి ఉందాం. ఎందుకు అప్పటిదాకా ఇంకా ఆల్ లేదు సూలు లేదు, వీళ్ళు అప్పుడే ఢిల్లీలో విజయ్తో టీవీకే విజయ్తో మొదలు పెట్టేశారు చర్చలు. కాబట్టి మేము ఆ తొందరపాటు నిర్ణయాలకు ముందు చూడడం ఆలోచన చేయము. ప్రజా తీర్పును గౌరవిస్తాం. తప్పకుండా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేందుకు అడుగులేస్తాం. ప్రజలకు మరింత దగ్గర అయ్యే విధంగా ప్రజల తరఫున ఇటు పార్లమెంట్లో ఆయా అసెంబ్లీ స్థానాల్లో మేము తప్పకుండా ప్రజల తరఫున కొట్లాడతాం. ప్రజల మనసులు గెలుచుకునే విధంగా రేపు ఎన్నికల్లో కూడా గెలుచుకుంటాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో లేదు, అక్కడ లేదు, తర్వాత కేరళలో వచ్చేస్తుంది. మరి దీన్ని ఏమంటారు? స్థానాలే ఉన్నాయి. నాకు మనోహర్ గారు మొదటి ప్రశ్న, సరే మీ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ టీఎంసీ ఢిల్లీలోనేమో మీరు దోస్తులు, గల్లీలలో పోగానే మీరు శత్రువులు. ఢిల్లీలో దోస్తీ చేస్తారు, గల్లీలో కుస్తీ పడతారు. దాంతో ప్రజలకు అసలు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు దాంట్లో మీకు ఏమైనా క్లారిటీ ఉందా? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మీరు అంటున్నారు అంత సముద్రం లాంటిది, అన్ని నదులు వచ్చేసి సముద్రంలో కలుస్తాయి అన్నారు. మరి అక్కడ టీఎంసీని ఎందుకు కలుపుకొని పోయి మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? అదే సముద్రంలో ఈ యొక్క ఎల్డీఎఫ్ ని ఎందుకు కలుపుకొని పోటీ చేయలేకపోతున్నారు? ఎందుకు సపరేట్ గా పోటీ చేస్తున్నారు? అక్కడ సముద్రం లేదా? సముద్రం పనిచేయట్లేదు. ఉంది కేరళలో సముద్రం ఉన్నది, పశ్చిమ బెంగాల్ లో కూడా సముద్రం ఉన్నది కదా. మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. అంటే నా అర్థం ఏంటంటే కేరళలో కాంగ్రెస్ ఉన్నది, పశ్చిమ బెంగాల్ కూడా కాంగ్రెస్ ఉన్నది, ఎందుకు కలుపుకోలేకపోతలేదు? ఇంకొక మూడో ప్రశ్న, ప్రశ్న సుదీర్ఘంగా వేయొద్దు, జవాబు కూడా చెప్పనియాలి. నేను ఇందాక చెప్పిన దాంట్లో సుత్తి లేకుండా సూటిగా చెప్పిన నేను మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలో తెలుగులోనే చెప్పింది. నేను మీకు అర్థమైన భాషలో చెప్పిన. ఏం చెప్పినా, రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు, దేశ స్థాయిలో వచ్చేసరికి మేము ఆ పార్టీలు అందరం కూడా కలిసి మీ వ్యతిరేక విధానాలపై కొట్లాడడం. మొన్న పార్లమెంట్ లో మీరు మహిళలకు అన్యాయం చేయాలని చూస్తే ఒకసారి బిల్లు పాస్ అయిన బిల్లుని మళ్ళీ పాస్ చేయాలని చూసి ఆ ఎన్నికల్లో లబ్ధి కేంద్రంలో అధికారం కోసం రాష్ట్రాల్లో పవర్ వదులుకుంటుంది కాంగ్రెస్. కేంద్రంలో అధికారం కోసం రాష్ట్రాల్లో పార్టీని వదులుకుంటుంది కాంగ్రెస్. కేంద్రంలో అధికారం కోసం రాష్ట్రాలలో పవర్ అని పార్టీని వదులుకుంటుందా కాంగ్రెస్? మీరు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము కొట్లాడతాం. కేంద్రంలో అధికారం కోసం రాష్ట్రాల్లో పార్టీని పవర్ ని వదులుకుంటుందా? మీరు చెప్తుంది కరెక్ట్ అయితే జాతీయ స్థాయిలో ఏకమవుతాం అని చెప్పి మీరు చెప్తున్న నేపథ్యంలో కేంద్రంలో పార్టీని మాత్రం వదిలేస్తున్నారా? అదే బీజేపీ ప్రజలకు నచ్చని విధానాలను, ప్రజలకు హానికరమైన విధానాలను అమలు చేస్తూ తాను రాజకీయ లాభం పొందాలని చూస్తే అందరం ఏకమవుతాం. అందుకే మొన్న ఏకమైపోయింది. మహిళా లోకానికి ఓబీసీలకు అన్యాయం చేస్తుంటే మహిళా లోకానికి 2024 నుంచి బిల్లు అమలు చేయమని 23లో పాస్ అయిన బిల్లుకు మద్దతు తెలిపి 24 నుంచి అమలు చేయమంటే 2034 అమలు చేస్తామన్నారు. మళ్ళా రాజకీయ లబ్ధి కోసం పశ్చిమ బెంగాల్లో, తర్వాత తమిళనాడులో, కేరళంలో రాజకీయ లబ్ధి కోసం ఆ బిల్లును, పాస్ అయిన బిల్లును మళ్ళీ తీసుకొచ్చి పార్లమెంట్ లో పెట్టి మరి గందరగోళ పరిస్తే అందరం ఏకమైపోయినాం. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎన్డీఏ కూటమి తప్పక ఓడిస్తుందంటానికి మొన్న జరిగిన పార్లమెంట్ లో జరిగిన బిల్లుల వ్యవహారమే ఉదాహరణ. కాబట్టి ఇంకా మీకు అర్థం కాకపోతే, జ్ఞానయుధం కాకపోతే నేనేం చెప్పాలా? ఆయా రాష్ట్రాల్లో ఉంటాం అధికారం, అది ఆయా రాష్ట్రాల్లో అధికారం మా ప్రత్యర్థులు ఉంటారు. కానీ దేశవ్యాప్తంగా వాళ్ళకి బలం లేదు కదా. అన్ని పార్టీలకు దేశవ్యాప్తంగా 100 లోక్సభ స్థానాలు, రాజ్యసభలో 27, 35 స్థానాలు, దేశవ్యాప్తంగా 4000, 5000 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళంతా కూడా రేపు గొంతు కావాలన్నా, దక్షిణాది గొంతు కావాలన్నా, దక్షిణాది వాణి పార్లమెంట్ లో వినిపించాలన్నా కాంగ్రెస్ పార్టీ తోడవలసిందే వాళ్ళకి అందరికి కూడా, అన్ని పార్టీలకు కూడా. కాబట్టి వాళ్ళంతా ఇండియా కూటమిలో ఉండి
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం చేస్తుంది. ఇది బహిర్గతమే కాదు కదా, చీకటి ఒప్పందం ఏం కాదు కదా, అంతా బహిర్గతంగా చేస్తున్నాం. నేను ఒక విషయం చెప్తాను, సరే మీరు అంతా భాషను ఎందుకు కానీ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా కానీ బీజేపీని అభివృద్ధి విషయంలో ఏమైనా ప్రశ్నలు వేస్తారేమో అని చెప్పేసి నేను చాలా సార్లు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటాను. అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా ఈ అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు వేయరు. అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు ఎందుకు వేయరంటే వీళ్ళకి అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు, అభివృద్ధి చేస్తే వీళ్ళకి నచ్చదు, కంటకి. అభివృద్ధి గురించి ప్రశ్నలు అడగండి. నేను ఒక విషయం చెప్తా, వినండి. అరే నేను మాట్లాడి నన్ను మాట్లాడితే నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఇదే తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నది. మాకు మిత్రపక్షం కాకపోయినప్పటికీ అటు కాంగ్రెస్ కి మిత్రపక్షం, ఇక్కడ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి మిత్రపక్షం, మాకు మిత్రపక్షం కాకపోయినప్పటికీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, ఇటువంటి వాటిపైన కేంద్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఖర్చు చేస్తుందో, ఏ విధంగా అయితే పెట్టుబడులు పెడుతుందో అంతే స్థాయిలో తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు అంతే స్థాయిలో ఖర్చు పెడుతుంది, అంతే స్థాయిలో పెట్టుబడులు పెడుతుంది. ఈ విషయాల్లో మాట్లాడండి, ఈ విషయాల్లో అడగండి, ఈ విషయాలపైన మమ్మల్ని ప్రశ్నించండి, దాని గురించి మాట్లాడదాం. ఎందుకు ఎప్పుడు చూసినా కానీ మీరు ఏదో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అంటారు కానీ ఆ వ్యతిరేక విధానాలు ఏంటో చెప్పలేకపోతున్నారు. వీళ్ళకి క్లారిటీ లేదు. మీ నాయకుడు ఏమన్నా పార్లమెంట్ లో ప్రశ్నలు వేస్తాడంటే అటువంటి పనికిరాని ప్రశ్నలని మాట్లాడుకుంటూ నేనేమంటున్నా ఒక నిమిషం అండి, ఒక మనోతరయ్య మీరు చదువుకున్న వ్యక్తి, నన్ను కానివ్వండి. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఏదైతే గల్లీలో మీరు ఏదైతే దోస్తున్నారో మీకు అది తెలంగాణ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు గల్లీల దోస్తులు మీ పార్టీలో అనుకుంటారు. రేపొద్దున మీకు గల్లీలో ఇప్పుడు వాళ్ళ దోస్తులు బీఆర్ఎస్ దోస్తులు కాదా? బీఆర్ఎస్ దోస్తులు కాబట్టి వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళకి ఒక సీట్ కూడా రాకుండా మొత్తం వీళ్ళకి కొట్టుకున్నారు కదా, తెలియదా మీకు ఆ కేసులని? మీకు అవన్నీ తర్వాత చెప్తా. అయితే మీ దోస్తులు అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఢిల్లీలో వచ్చి ఇప్పుడు దోస్తానా చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి వచ్చేసి మా పెద్దన్న అంటున్నాడు, మరి దేనికోసం అంటున్నాడు? మరి ఇవన్నీ కూడా అంటున్నాడు కాబట్టి ఎందుకు అంటున్నాడు? ఆయనకు కేంద్రం నుంచి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం నడిపించడానికి కావచ్చు, తెలంగాణలో అభివృద్ధి కొరకు కావచ్చు, తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు కావచ్చు, తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు కోసం కావచ్చు, అందుకే ఆయన వచ్చి మమ్మల్ని బడే అంటున్నాడు. అన్నప్పుడు మరి మాతో ఎందుకబ్బా ఇక్కడ కుస్తీ? మేము మంచి పనే చేస్తున్నాం కదా, ఎందుకు? అందుకేనా ఈ ప్రశ్నలను అడిగారు? అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు మీరు అందుకేనా అడిగారు? అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా అభివృద్ధి కాకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడతారు. ముస్లిం అంటారు, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం, ఇవన్నీ మాట్లాడతారు. అడగండి, మీకు సంబంధించిన ప్రశ్నలు అడగండి. అడగకుండా ముస్లింస్ హిందూ ఏం చెప్తారు ఆన్సర్ చెప్పడానికి? ఇప్పుడు అంటే నువ్వే మాట్లాడు, నువ్వే ప్రశ్న, నువ్వే సమాధానం చెప్పు. తెలివి అంటారు దీన్ని. నేను అంటలేను అట్లా. ప్రశ్నలు అడుగుమని చెప్తున్నాను. మీరు అతి తెలివి ప్రశ్నలు అడగండి అని చెప్తున్నాను. సమాధానం చెప్పనేయండి. ఇప్పుడు మీరు అభివృద్ధి చేశారండి, ఎక్కడ అభివృద్ధి చేశారు మీరు? 40 లక్షల కోట్ల అప్పుని ఇలా నరేంద్ర మోడీ చేతిలో పెడితే 250 లక్షల కోట్ల అప్పు అయింది. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ, ఇలా పరిశ్రమలను, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలను జాతికి అంకితం చేస్తే, సంస్థల్ని ప్రైవేట్ సంస్థలను పెట్టి, పరిశ్రమలు పెట్టి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే మీరేం చేశారు? సంస్థను తీసుకుపోయి మళ్ళీ ప్రైవేట్ సంస్థకు అప్పు చెప్పారు. అది మీ తెలివి. రాదు కామెంట్స్ వద్దు, రన్నింగ్ కామెంట్స్ వద్దు, సభ్యత నేర్చుకోండి. ఇప్పుడు బీజేపీలో ఆర్థికవేత్తలు లేరు, ఉద్రేకవేత్తలే ఉన్నారంట నిదర్శనం. ఇవాళ పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే ముందు చూపు లేదు. నాకు తెలిసి రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, ఫలితాలు రాగాలి. నాకు తెలిసి ఇవాళ నుంచే లేకుంటే రేపటి నుంచి జరుగుతాయి. ఇలా కొరత నడుస్తుంది, రేట్లు పెరుగుతాయని చెప్పి చమురు సంస్థలు గాని, పెట్రోల్ బంకులు గాని పెట్రోల్ వినియోగాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అమెరికాకు తాకట్టు పెట్టారు. అంటే పెట్రోల్ డీజిల్ ఎక్కడ కొనాలో స్వేచ్ఛ లేకుండా నరేంద్ర మోడీ భారతీయుల ఆత్మగౌరవాన్ని అమెరికా ట్రంప్ కు తాకట్టు పెట్టిండా లేదా? వెనుజులా నుంచి కొనమంటే
రష్యా నుంచి వద్దు, తక్కువ ధరకు లభించేటువంటి చమురు రష్యా నుంచి కొనొద్దు, వెనుజులా నుంచి కొనమంటే అక్కడ డూడు బసవలకు తలుపుకుంటూ అక్కడ కొనాలి. ఇదా మీ పరిపాలన? ఒక ఇందిరాగాంధీని చూడు, తల ఎత్తుకునేలా చేసింది దేశాన్ని. ఇవాళ మీరు చెప్పుకుంటే వస్తుందా? దేశ ప్రజలు గ్రహించాలా. అయినా ఎక్కడ మీకు సహకరించలేదు. మహిళా బిల్లు మీరు 2023లో 106వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెడితే మేము మద్దతు ఇచ్చినమా లేదా? పార్లమెంట్ 2 ఉభయ సభల్లో మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాసుకు దోహదపడమా లేదా? ఎక్కడ మీకు వ్యతిరేకంగా చేసినాం? మళ్ళీ పాస్ అయిన బిల్లునే మళ్ళీ ప్రవేశపెడతానంటే ఇది తనికెళ్ల బర్నీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, మళ్ళీ నా పేరు నేను చెప్పను, మళ్ళీ ప్రవేశపెడతాం బిల్లు అన్నట్టు మళ్ళీ ఎందుకు ఓకే మనోహర్ గారు ఈ పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే మనోహర్ గారు మళ్ళీ మన టాపిక్ వస్తే మనోహర్ గారు నా క్వశ్చన్ వినాలి మనోహర్ గారు నా క్వశ్చన్ వినాలి. అంటారు మీరు. ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. ఎవరు శాశ్వతం కాదు పరిపాలనకు. అందుకే నేనేమంటున్నా, రాముడికైనా అరణ్యవాసం 14 ఏళ్లే, పాండవులకైనా 14 ఏళ్లే. తర్వాత జరిగేది రాహుల్ గాంధీకి, ఇలా రాహుల్ గాంధీ అరణ్యవాసం చేస్తాడు. తర్వాత జరిగేది రాహుల్ గాంధీకి పట్టాభిషేకం. ఇది పట్టాభిషేకం ఎలా జరుగుతుంది మనోహర్ గారు? పట్టాభిషేకం ఎలా జరుగుతుంది? ఈవీఎంలతో జరుగుతుందా? ఈవీఎంలు ఉంటేనే జరుగుతుందా? బ్యాలెట్ బాక్సులతో జరుగుతుందా? ఎందుకంటే మీరు ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరోపణలు చేయరు. ఎలాగా పట్టాభిషేకం? రాహుల్ గాంధీ గారి పట్టాభిషేకం ఈవీఎంలు ఉంటే జరుగుతాయా? బ్యాలెట్ బాక్స్ ఉంటే జరుగుతాయా? ఎలా జరగబోతున్నాయి? ఈవీఎంలనే శకుని మాయా పాచికం వేస్తున్నారు ఒక్కో చోట. అదేవిధంగా కొన్ని చోట్ల ఓట్లు తొలగిస్తున్నారు, కొన్ని చోట్ల ఓట్లు కలుపుతున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో దక్షిణ బెంగాల్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ 123 స్థానాలు ఉన్నాయి. ఆ 123 స్థానాల్లో దాదాపు అత్యధికంగా ఓట్లు, గతంలో 25 మంది ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లని తొలగించారట. అంటే ఆ విధంగా మాయాపాచికలు వేస్తున్నారు. అంటే ఓట్లు తొలగించే మాయాపాచికలు, ఓట్లు కలిపే తమిళనాడులో కేరళలో మంచిగా పనిచేస్తున్న ఈవీఎంలో వెస్ట్ బెంగాల్ అస్సాం వచ్చేసరికి పాడైపోతున్నాయి, ట్యాంపర్ అయిపోతున్నాయి. నేను చెప్పే కేరళలో తమిళనాడులో మంచిగా పనిచేస్తున్న ఈవీఎంలో వెస్ట్ బెంగాల్ అస్సాం వచ్చేసరికి ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటున్నారు. అంటే ఈ వీళ్ళు వ్యూహాత్మకంగా వేస్తున్నారు. ఎందుకంటే ముందే వీళ్ళు ఇప్పుడు దక్షిణ తెలంగాణలో గాని, కేరళలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, వీళ్ళకి అనూహ్యంగా ఓట్లు వచ్చి వీళ్ళు అధికారం చేపడితే జనం ఎవరు నమ్మరు. కాబట్టి ఏం చేయాలి? అక్కడ వేలు బెటరు. విజయ్ లాంటి వాళ్ళని, లేకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ముందు పెట్టి సెకండ్ లెక్క కొంతమందిని ముందు పెట్టేసి వాళ్ళ భాగస్వామి పక్షాలను ముందుకు తీసుకొస్తారు. మహారాష్ట్రలో ఏం చేశారు? సెకండుల్ని గుర్తుపట్టారుగా, షిండేల్ని ఏం చేశారు? కాబట్టి నేను ఏమంటానంటే శకుని మాయాపాచికలు లేకుంటే ఈవీఎం మాయాపాచికలు, అరణ్యవాసం, రాముడు అరణ్యవాసం 14 ఏళ్లే, పాండవుల అరణ్యవాసం కూడా 14 ఏళ్లే. ఆ తర్వాత జరిగేది పాండవ పట్టాభిషేకం, రాముని పట్టాభిషేకం, రాహుల్ గాంధీ పట్టాభిషేకం. ఎందుకంటే ఇప్పటికే 23 పార్టీలు అసలు ఈవీఎంల పైన వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ నివేదికలు అందించినాయి. అసలు దేశ చరిత్రలో ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ మీద పార్లమెంట్ లో నోటీసులు ఇస్తారండి? అభిశంసన తీర్మానం ఎక్కడైనా జరిగిందా? అట్లాంటిది వచ్చిందంటే నమ్మకం లేకపోతుంది. కాబట్టి తప్పకుండా రేపు పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే ఈ ఈవీఎంలు కూడా మేమే తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చినాము? సులభంగా వేగవంతంగా ఎన్నికలు జరగాలి. నిజంగానే మేము దుర్వినియోగం చేసినట్లయితే బీజేపీ ఆడిది, ఇంకో దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఉండేది? మేమే గుద్దుకొని మేమే చేసుకునే వాళ్ళం కదా. ఓట్లు తొలగించి ఓట్లు కలుపుకొని అవసరం చోట మేమే చేస్తున్నాం. కానీ అట్లాంటి తప్పుడు విధానాలు కాంగ్రెస్ పాల్పడదు. కాబట్టి ఇప్పటికి కూడా దేశ యువత ఆలోచనలు కూడా ఏముందంటే, అసలు పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడకుంటే ఈ నరేంద్ర మోడీ వద్దని 23 పార్టీలు వద్దన్నా గానీ కావాలని మాయాపాచికలు ఎందుకు వేస్తాడు? జనానికి కూడా అర్థం. అయినా తప్పదు కాబట్టి అప్రమత్తంగా ఉంటూ ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నాం కాబట్టి అక్కడ ఆ మాయాపాచికలు కంక్లూడ్ పాయింట్ చివరిగా ఏం చెప్తారు? అదే నేను చెప్తున్న విషయం ఏంటంటే, రేపు అసలు ఫలితాలు రావాలి. మన ఎన్నిక ఏంది? వీటి మీదే, పార్లమెంట్ జరిగిన బిల్లుల పైన కాదు. తప్పకుండా నేను ఒకే మాట చెప్తున్నా, పశ్చిమ బెంగాల్లో మాకు సరే మా ప్రాతినిధ్యం తక్కువ ఉన్నప్పటికీ ఓట్ల శాతాన్ని తప్పకుండా అత్యధిక స్థానాలను చేజెక్కించుకుంటాం. కేరళంలో ఎట్లాగూ ఉన్నది, వీటిని నమ్మాలి. మరి కేరళంలో నమ్మకపోతే పశ్చిమ బెంగాల్ కూడా నమ్మొద్దు, అస్సాంలో కూడా నమ్మొద్దు. అంటే వీళ్ళకి అనుకూలమైన వచ్చిన చోట నమ్ముతారు, అనుకూలం రాని చోట నమ్మరు. ఏది ఏమైనప్పటికీ దక్షిణాదిలో బీజేపీ, ఎందుకంటే దక్షిణాదిలో వివక్ష చూపుతుంది నియోజకవర్గాల పునర్విభజన పేరుతో. దక్షిణాది వాణి పార్లమెంట్లో లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దక్షిణాదిలో వీళ్ళకి అవకాశం లేదు. పశ్చిమ బెంగాల్లో ఏంటంటే అక్కడ హోరాహోరీ, గతంలో కూడా
అత్యధిక స్థానాలు సాధించారు. వాళ్ళు కొన్ని స్థానాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ ఓట్లు, అటు ఓట్లు, ఇటు ఓట్లు బీజేపీ కొన్ని, టీఎంసీ వైపు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఇట్లా బలంగానే ఢీకొట్టే ప్రయత్నం చేసింది. అందులో కాంగ్రెస్ కార్యకర్తల్ని వేటాడి మరీ కూడా నరికి చంపిన ఉదంతాలనే రాహుల్ గాంధీ గారు మేము రవికుమార్ గారు ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం గేమ్ చేంజరా లేక హైప్ మాత్రమేనా? ఎంకే స్టాలిన్ కు రియల్ ఛాలెంజ్ టీవీకే నుంచి అనుకోవచ్చు. కంక్లూడ్ కూడా చేయండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎవరైనా అంటే పార్టీ విజయ్ కింగ్ మేకర్ అవుతాడా